హాయ్, దిస్ ఇస్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ రాయడానికి ఎవరైతే అప్లికేషన్ అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసమండి ఈ వీడియో. మీరు ఎగ్జామ్ అప్లికేషన్ అనేది రకరకాలుగా అప్లై చేసి ఉండొచ్చు. అంటే మీరు ఓన్గా అయినా అప్లై చేసి ఉండొచ్చు, లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి త్రూ నెట్ సెంటర్ ద్వారా వాళ్ళ ద్వారా అయినా అప్లై చేసి ఉండొచ్చు, లేదా మీ యొక్క డీటెయిల్స్ మనీ అండ్ వేరే వాళ్ళకి అంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఇచ్చి వాళ్ళని అప్లికేషన్ ఫిల్ చేసి ఉండమనొచ్చు. ఇలా రకరకాలుగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఉండొచ్చు. ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసేసారో వాళ్ళ కోసమండి ఈ వీడియో. అయితే మీరు అప్లికేషన్ అప్లై చేసేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకున్నా లేదా మీరు ఫోన్లో ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ని చెక్ చేసుకున్నా మీ అప్లికేషన్లో మీకు తెలియకుండా ఏదైనా డీటెయిల్స్ మీ పేరు కానీ బ్రాంచ్ కానీ ఇంకా ఏదైనా సిగ్నేచర్ కానీ డీటెయిల్స్ గనక తప్పుగా ఎంటర్ చేసి ఉంటే, అంటే బై మిస్టేక్ తప్పు ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసారు, అటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మీ యొక్క డీటెయిల్స్ తప్పు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఏపీ ఈసెట్ 2025 వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారండి. ఒక 3 డేట్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. 24th ఏప్రిల్ 2025, 25th ఏప్రిల్ 2025, 26th ఏప్రిల్ 2025. ఈ 3 డేస్ కనుక మీరు ఏదన్నా మీ అప్లికేషన్లో ఏదన్నా డీటెయిల్స్ తప్పుగా ఉంటే వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం ఈ 3 డేస్లో ఇచ్చారు. మీరు ఈజీగా ఈ 3 డేట్స్లో మీ యొక్క ఫామ్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫస్ట్ పాయింట్ చూడండి. ఫర్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు ఏపీ ఈసెట్ 2025 యూ మే సెండ్ అన్ ఈమెయిల్ టు హెల్ప్ డెస్క్ apecet@apsche.org. మీకు ఏపీ ఈసెట్ 2025కి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా కూడా, అంటే ఎటువంటి డీటెయిల్స్ మీద డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ మెయిల్ ఐడికి కనుక మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారండి. మీకు కావాల్సిన డౌట్స్కి రిప్లై ఇస్తారు. సెకండ్ పాయింట్ చూడండి. ఫర్ ఎనీ కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 1 and కేటగిరీ 2 ఇన్ ద ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద క్యాండిడేట్స్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ గివెన్ బిలో. అంటే మీరు ఏపీ ఈసెట్ 2025 అప్లికేషన్ ఫిల్ చేసేదాన్ని వాళ్ళు 2 కేటగిరీస్గా డివైడ్ చేశారండి. కేటగిరీ 1 and కేటగిరీ 2. అంటే ఈ కేటగిరీల ప్రకారమే మీరు ఏ విధంగా మీ యొక్క కరెక్షన్స్ అంటే తప్పు చేసిన వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు అనేది కింద చెప్తున్నారండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద నోట్ అని ఇచ్చారు చూడండి. ఫస్ట్ పాయింట్, కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 1 ఐటమ్స్ విల్ బి డన్ ఎట్ కన్వీనర్ ఏపీ ఈసెట్ 2025 ఆఫీస్ సబ్జెక్ట్ టు త్రూ వెరిఫికేషన్ ఆఫ్ ది వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవ్డ్ బై ద కన్వీనర్. ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఏంటంటే ఏదైతే కేటగిరీ 1 కింద వచ్చే డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా మీరు కరెక్షన్ చేయాల్సి వస్తే వాటిని మీరు డైరెక్ట్గా నేను 3 డేట్స్ చెప్పా కదా, 24, 25, 26 అని ఈ డేట్స్లో చేంజ్ చేయడం కుదరదు పొరపాటును కూడా. మీరు ఒకవేళ కేటగిరీ 1లోకి వచ్చిన ఐటమ్స్ అంటే ఏదైతే డీటెయిల్స్ కేటగిరీ 1లో ఉంటాయో వాటిని గనక మీరు కరెక్షన్ చేంజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ పెట్టాల్సి వస్తుందండి. అది నేను పైన ఫస్ట్ పాయింట్లో చెప్పాను కదా, ఇది హెల్ప్ డెస్క్ apecet@apsche.org అని నేను ఒక మెయిల్ ఐడి చెప్పాను కదండి. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెడితే విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో పెడితేనే వాళ్ళు అప్పుడు కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు కరెక్షన్ చేసి అంటే వెరిఫై చేసి మీకు అప్పుడు ఓకే చేస్తారు. మీ డీటెయిల్స్ని వాళ్ళు చేంజ్ చేస్తారు. అది కేటగిరీ 1కి. కేటగిరీ 1 కింద ఏమేమి డీటెయిల్స్ వస్తాయో ఆ డీటెయిల్స్ని ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోవాలంటే వాటికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ మీరు మెయిల్ చేయాలో అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తానండి. సెకండ్ పాయింట్ చూడండి. కరెక్షన్ రిలేటెడ్ టు కేటగిరీ 2 ఇన్ ద ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి డన్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్ dates only. These corrections will not be entertained in any form at test centers or convener ఏపీ ఈసెట్ 2025 ఆఫీస్. ఈ పాయింట్కి మీనింగ్ ఏంటంటే మీరు కేటగిరీ 2కి సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవి ఓన్లీ వాళ్ళు ఇచ్చిన పర్మిటెడ్ డేట్స్ ఏదైతే ఇచ్చారో 24, 25, 26 ఏప్రిల్ ఏదైతే ఇచ్చారో ఆ డేట్స్లోనే మీరు కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రమే కరెక్షన్స్ చేసుకోవాలి. అంతేగాని మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎటువంటి డీటెయిల్స్కి మీకు చేంజ్ చేయరు. అలాగే కన్వీనర్ ఆఫీస్లో కూడా మీకు అటువంటి డీటెయిల్స్ చేంజ్ చేయరు.
మీకు ఇచ్చిన పర్మిటెడ్ పీరియడ్ వచ్చేపాటికి 24th ఏప్రిల్ 2025, 25th ఏప్రిల్ 2025, 26th ఏప్రిల్ 2025 ఈ 3 డేట్స్లో మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే. కేటగిరీ 2 కింద ఏమేమి డీటెయిల్స్ వస్తాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కేటగిరీ 1 కింద ఏమేమి డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు, దాని ప్రొసీజర్ ఒకసారి కింద ఇచ్చారు చూడండి అండి, నేను చదువుతాను. ఐటమ్స్ దట్ కెనాట్ బీ చేంజ్డ్ బై ది క్యాండిడేట్ బట్ రిటర్న్ రిక్వెస్ట్ కెన్ బీ మేడ్ టు ది కన్వీనర్ ఏపీ ఈసెట్ 2025 త్రూ ఈమెయిల్ with valid scanned document to help desk apecit@apsche.org. While sending the request for correction, the candidate have to clearly mention payment ID, qualifying exam hall ticket number, degree or diploma, mobile number, date of birth and SSC hall ticket number. ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే అండి, కేటగిరీ 1లో మీ యొక్క డీటెయిల్స్ ఏది చేంజ్ చేయాలన్నా క్యాండిడేట్ చేంజ్ చేయడం కుదరదు. మీరు ఖచ్చితంగా కన్వీనర్ ఆఫీస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మెయిల్ పెట్టాల్సిందే. ఈ మెయిల్ పెట్టేటప్పుడు మీ యొక్క క్యాండిడేట్ యొక్క చేంజ్ చేయాల్సిన డీటెయిల్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి పంపించాలి. అంతేకాకుండా క్యాండిడేట్ యొక్క పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ ఆర్ డిప్లొమా, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు మెయిల్లో రాసి పంపించాలండి. మీరు పంపించిన మెయిల్లో ఉన్న స్కాన్డ్ డాక్యుమెంట్స్ని కన్వీనర్ ఆఫీస్లో చెక్ చేసి వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతే మీ యొక్క డీటెయిల్స్ని వాళ్ళు చేంజ్ చేస్తారు, దాన్ని అప్రూవ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం కేటగిరీ 1లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి మెయిల్లో అనేది ఇప్పుడు చూద్దామండి. కింద ఇచ్చారు చూడండి, ఇష్యూ ఆర్ కరెక్షన్ అనేది ఒకవైపు, స్కాన్డ్ డాక్యుమెంట్ టు బీ సెంట్ అనేది ఒకవైపు ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్, ఏపీ ఈసెట్ 2025 బ్రాంచ్ చేంజ్. అంటే మీరు అప్లికేషన్లో ఒకవేళ బ్రాంచ్ కనుక తప్పు పెట్టుంటే దానికి మీరు పంపించాల్సిన డాక్యుమెంట్ ఏంటి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, డిప్లొమా కానీ డిగ్రీ కానీ దాని యొక్క మీరు రీసెంట్గా రాసిన సెమిస్టర్ యొక్క హాల్ టికెట్ అనేది మీరు వాళ్ళకి డాక్యుమెంట్ని స్కాన్ చేసి పంపించాలి. సెకండ్ వన్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఒకవేళ మీ పేరే తప్పు కనుక ఎంటర్ చేసి ఉంటే దానికి ఎస్ఎస్సి మార్క్స్ మేము, లేదా ఫాదర్ నేమ్ తప్పు రాసినా దానికి 10th క్లాస్ మార్క్స్ మేము, లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు ఎంటర్ చేసినా దానికి కూడా ఎస్ఎస్సి మార్క్స్ మేమోని మీరు డాక్యుమెంట్ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది. ఈ మూడిట్లో దేనికి తప్పు చేసినా మీరు దానికి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ స్కాన్ చేసి పంపించాలి. నెక్స్ట్, సిగ్నేచర్ అనేది కనుక మీరు తప్పు చేసుంటే దానికి కొత్త సిగ్నేచర్ని యాడ్ చేసి, అంటే కొత్త సిగ్నేచర్ని మీరు రాసి దాన్ని స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్ని మీరు సెండ్ చేయాలి, అది చేంజ్ చేయండి అని చెప్పి. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ ఆర్ కేటగిరీ. అంటే మీ క్యాస్ట్ అనేది మీరు ఏమైనా తప్పు ఎంటర్ చేసి ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ దానికి స్కాన్ చేసి దాన్ని డాక్యుమెంట్ని కూడా అటాచ్ చేసి మెయిల్కి పెట్టాలండి. నెక్స్ట్, ఫోటోగ్రాఫ్. మీ యొక్క ఫోటో అనేది మీరు తప్పు పెట్టుంటే కరెక్ట్ ఫోటోని కూడా మీరు స్కాన్ చేసి మెయిల్ పెట్టాల్సి వస్తుందండి. కేటగిరీ 1లో లాస్ట్ వన్ చూడండి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా ఆర్ డిగ్రీ. అంటే మీ హాల్ టికెట్ నెంబర్ కనుక మీరు తప్పు ఎంటర్ చేసి ఉంటే దానికి మీరు స్కాన్ కాపీ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, డిగ్రీ ఆర్ డిప్లొమా, మీ యొక్క హాల్ టికెట్ని స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్ని పంపించాలి. ఇవి కేటగిరీ 1 కిందకు వచ్చే ఇష్యూ ఆర్ కరెక్షన్స్ అనమాట. దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలో అన్నీ కేర్ఫుల్గా విన్నారు కదా. సో ఈ డాక్యుమెంట్స్తో పాటు ఇంకేం పంపించాలి, పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా కలిపి పంపించాలి. స్కాన్డ్ డాక్యుమెంట్స్తో పాటు మెయిల్ చేయాలి. ఇప్పుడు కేటగిరీ 2లో ఏమేమి డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కేటగిరీ 1లో ఓన్లీ కన్వీనర్ ఆఫీస్లో వాళ్ళు మాత్రమే చేంజ్ చేస్తారు. కేటగిరీ 2 వచ్చేపాటికి ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. అది ఎప్పుడు 24th ఏప్రిల్ నుంచి 26th ఏప్రిల్ వరకు చేంజ్ చేసుకోవచ్చండి. ఇందులో ఏమేమి డీటెయిల్స్ మాత్రం చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీ యొక్క ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ అపీరింగ్. నెక్స్ట్ వన్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. నెక్స్ట్, ప్లేస్ ఆఫ్ స్టడీ. నెక్స్ట్ వన్, మదర్ నేమ్,
నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ, నెక్స్ట్ వన్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ లోకల్ ఏరియా స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వన్ నాన్ మైనారిటీ ఆర్ మైనారిటీ చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ మీరు తప్పు ఎంటర్ చేస్తే అది చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్ అది చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ తప్పు ఎంటర్ చేస్తే అది చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మీ యొక్క జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఏదన్నా తప్పు పెట్టుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్ మీ యొక్క అడ్రస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ అన్ని డీటెయిల్స్ కూడా కేటగిరీ 2లో మీకు ఇచ్చిన డేట్స్లో 24 to 26 ఏప్రిల్ వరకు మీరు ఈ 3 డేస్లో ఏ రోజైనా చేంజ్ చేసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ. ఇవన్నీ ఎందుకు చేంజ్ చేసుకోవాలి, మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసేసిన వాటిల్లో తప్పులు ఉంటేనే ఈ డేట్స్లో చేంజ్ చేసుకోవచ్చు. అంతేగాని ఆల్రెడీ మీరు కరెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం చేంజ్ చేయకూడదండి. ఆల్రెడీ తప్పు ఎంటర్ చేస్తేనే చేంజ్ చేయాలి. ఓకేనా? అందరూ పూర్తిగా కేటగిరీ 1 డీటెయిల్స్ ఏంటి, కేటగిరీ 2 డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకున్నారు కదా. ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి. వాళ్ళు ఒకవేళ ఏదన్నా డీటెయిల్స్ తప్పు చేసుంటే వాళ్ళు ఈ వీడియో చూసి ఎలా కరెక్షన్ చేసుకోవాలో తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.